నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, ఇటీవల ఒక సర్వే ఆత్మసాక్షి అనే ఒక పేరుతో కూటమి ప్రభుత్వం మీద ఏపీ ప్రజలందరూ గుర్రుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుందామని ఎదురు చూస్తున్నారు అంటూ ఆ సర్వేలో పేర్కొని దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఆ సర్వే అవసరం ఏముంది? ఎందుకని సోషల్ మీడియాలో వీళ్ళు ఇలా సర్క్యులేట్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆత్మసాక్షి సంస్థ అధిపతి మూర్తి గారు, ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. 2022 నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు, కొన్ని ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రిజల్ట్ రాబోతుంది అని చెప్పని ఆయన ఫోన్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన అంచనాలు మ్యాచ్ అయ్యాయి, ఎక్కువ సందర్భాల్లో ఫెయిల్ అవుతుండేవి. ముఖ్యంగా 2023 తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన చివరి నిమిషం వరకు, ఎందుకంటే తెలంగాణ ఎన్నికలకి నామినేషన్ ప్రక్రియ బిగిన్ అయిన తర్వాత ములుగు నుంచి చాలా గ్రామీణ ప్రాంతాల్లో నేను కూడా పర్యటించాను. నేను, అడిసిమల్ శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, మేము చాలా ప్రాంతాలకు వెళ్ళాం, చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాం. గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనేది బేసికల్గా మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ ఎలక్షన్, పోల్ మేనేజ్మెంట్, లేకపోతే అక్కడ ప్రజల మూడు ఎలా ఉందనేది అంచనా వేయలేనంత అమాయకత్వం మాకేం లేదు. మాకు ఒక స్పష్టత ఉంది, బీఆర్ఎస్ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ రాబోతుంది అని చెప్పని. కానీ ఈయన చివరి వరకు నాతోటి లేదు రాజేష్ గారు అంటే, ఆయన హైదరాబాద్ నగరం దాటి బయటికి వెళ్ళాలి. హైదరాబాద్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉందనేది మనకి ప్రూవ్ అయింది కదా. ఆయన ఇక్కడ ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతా ఉండి దీన్నే స్టేట్ మొత్తానికి అప్లై చేస్తూ వచ్చాడు. సేమ్ అదే రిఫ్లెక్ట్ అయింది. రూరల్ ప్రాంతం మొత్తం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది, హైదరాబాద్ నగర పరిధిలో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పని ప్రెడిక్ట్ చేశాడు ఆయన. అంటే అంతటి తుక్కుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్న సందర్భం. ఇవాళ 2014 నాడు తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీతో కలిపి కూటమికి 106 సీట్లు వచ్చినాయి, ఆ రోజు వైసీపీకి 67 సీట్లు వచ్చినాయి. అంటే పోటాపోటీ ఎన్నికగానే దాన్ని పరిగణించవచ్చు. ఒకవేళ అలా పోటాపోటీకి జరిగిన సందర్భంలో అక్కడ ప్రజల మూడు మనం అంచనా వేయలేకపోయాం అని చెప్పని సమర్థించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మొన్న 151 స్థానాలతో నెగ్గిన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయింది. అంటే ఒక రకంగా క్లీన్ స్వీప్ అంటారు కదా, ఊడ్చి బయట పారేశారు ప్రజలు. అటువంటి ఎన్నికలో కూడా ఈయన ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేయలేకపోయాడు, వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా నాతోటే మాట్లాడాడు ఆయన. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి కూడా ఈయన తప్పుగానే ప్రెడిక్ట్ చేశాడు. అటువంటి మూర్తి గారు ఇవాళ ఐఐటిఎన్స్ పేరు మీద ఐఐటిఎన్స్ చేసిన సర్వే రిపోర్ట్ ఇదని చెప్పని, అంటే ఆ రిపోర్ట్ నేను కూడా చూసా. ఎంత అసంబద్ధంగా ఉందని అంటే, అసలు రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా ఈ సోకాల్డ్ ఐఐటిఎన్స్కి తెలియదు. అంటే అది ఐఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళేదో ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేసిన రిపోర్ట్స్ కాదు. అది ఒక ఆఫీసులో కూర్చొని ఒక టేబుల్ మీద కూర్చొని వేసిన అంకెలవి. నేను ఎన్నికలకు ముందు నుంచి కొన్ని సంవత్సరాల ముందు నుంచి డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతుండేవాడిని. నేను రెగ్యులర్గా వెళ్ళే ఒక ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో అంటే అప్పటికి మూడు ఎలా ఉందనేది మాలాంటి వాళ్ళందరికీ నిర్ధారణ అయిపోయింది. చాలా యూట్యూబ్ ఛానల్స్ యాజమాన్యాలకు కూడా ప్రజల మూడు ఎలా ఉందనేది ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళకి. ఈ నేపథ్యంలో నేను ఇప్పుడు ఆ ఛానల్ నేమ్ నేను తీసుకోవట్లేదు, కానీ ఆ ఛానల్ ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు 2-3 కూర్చొని ఒక అంకెలు ఆ 175కి ఫిల్ చేసి అంటే ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ చూపించేవాళ్ళు. వాళ్ళు ఇక ఈ పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రీన్ ముందు నిలబడి ఆ యాంకరు ఇప్పుడే అందిన వార్త, బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు పలానా సంస్థ సర్వే ఫలితాలు వచ్చినాయి, ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు రాబోతున్నాయి, వైసీపీకి ఇన్నే వస్తున్నాయి అని చెప్పని ఏదో ఒక సంస్థ పేరు చెప్పేసి దాని మీద ఒక స్టోరీ నడిపించేవాళ్ళు. అప్పుడు ప్రజల మూడు ఎలా ఉంది అని అంటే, ఎన్డీఏకి అనుకూలంగా ఎవరు మాట్లాడినా, వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ వండి వార్చిన కథనానికి లక్షల వ్యూస్ వచ్చేసాయి. నన్ను కూడా మాట్లాడమనేవాళ్ళు. ఈ గాలి వార్తల మీద నేను మాట్లాడను, నిజంగా ఏదైనా సర్వే సంస్థ రిపోర్ట్ వస్తే దాని మీద నేను మాట్లాడతా, కానీ మీరు కూర్చొని రాసుకునే అంకెల మీద నన్ను విశ్లేషణ చేయమంటారంటే నేను చేయననేవాడిని. నేను ఎప్పుడు ఒక దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలే. కానీ వాళ్ళకి మాత్రం ఆ ఛానల్కి లక్షల వ్యూస్ వస్తుండేవి. వాళ్ళు అప్పటికప్పుడు వండి వార్చి చేసేవాళ్ళు అనమాట. అలాగే ఇప్పుడు ఈ మూర్తి గారు కూడా ఐఐటిఎన్స్ పేరిట, ఇప్పుడు నేను చెప్పాను కదా, తెలుగుదేశంకి 130 సీట్లు వచ్చినాయి, జనసేనకి తాను పోటీ చేసిన 21 సీట్లు 21 నెగ్గి 21 వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ తాను 10 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల నెగ్గింది. అంటే తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ 2 చోట్ల ఓడిపోయింది. ఆ 9+2 ఆ 11 వైసీపీకి వచ్చినాయి. అంటే ఎన్డీఏ కూటమికి
164 వచ్చినాయి. ఈయన ఇచ్చిన బ్రేకప్లో తెలుగుదేశంకి 136 అని వేసాడు అంకె. అంటే తెలుగుదేశంకి ఎన్ని సీట్లో కూడా తెలియదు ఆ వేసిన వాళ్ళకి. ఐఐటిఎన్స్ మళ్ళీ పైగా. జనసేన వాళ్ళు 21 చోట్ల పోటీ చేశారు, 21 చోట్ల నెగ్గారు. ఒక్క దగ్గర కూడా ఓడిపోలే వాళ్ళు. 100% స్ట్రైక్ రేట్ వాళ్ళది 19 అని వేశారు. ఎన్ని 136, 19, 155. బీజేపీకి 9 అని వేశారు. 155 + 9 164. 164 ఫిల్ చేశారు. అంటే కనీస మాత్రపు అవగాహన, ఏ పార్టీకి ఎన్నొచ్చిన సీట్లు అనేది కూడా అవగాహన లేని వాళ్ళందరూ మేము సర్వే చేశాము, మాదొక సంస్థ, మేము ఒక మేధావర్గం అని చెప్పని చలామణి అవ్వాలంటే ప్రజల అమాయకులా. ఇవాళ 18 నెలల పాలన. జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసం గురైన రాజధానికి ఒక రూపం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, అసంబద్ధ, అవగాహన రాహిత్యపు పోలవరం ప్రాజెక్టు టెండర్ రద్దుతో సృష్టించిన విధ్వంసం ఇవాళ మళ్ళీ తిరిగి పోలవరం గాడిన పడింది. ఎన్నికల్లో గెలవగానే 3,000గా ఉన్న పెన్షన్ 4,000 చేశారు. 3,000గా ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇస్తా ఉన్నారు. 100% బెడ్ రిటర్న్ పేషెంట్లకి 15,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఉద్యోగులకు 1వ తారీఖు రోజు టెన్షన్కి జీతాలు అంతా ఉన్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు 1వ తారీఖు రోజు పెన్షన్లు అంతా ఉన్నాయి. మహిళలకి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు చదువుకుంటున్న పిల్లల కోసం అని చెప్పని. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇస్తా ఉన్నారు. అలాగే రజకులకి, డ్రై క్లీనింగ్ సెంటర్లకి వాళ్ళకి విద్యుత్ సబ్సిడీలు ఇస్తా ఉన్నారు. నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు. సెలూన్లకి, చేనేత కార్మికులకి వాళ్ళకి మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. సాధారణ మగ్గాలకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత సంవత్సరం అక్టోబర్లో పల్లె పండుగ అని చెప్పని 4,500 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రహదారులన్నీ మెరుగుపరిచారు. మళ్ళీ వర్షాలకు దెబ్బతింటే మళ్ళీ తిరిగి రోడ్ల నిర్మాణం మొదలుపెట్టారు. 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ రోజే 5,757 పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తయిపోయి వాళ్ళకి ఆ నియామక ఉత్తర్వులు ఇస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు. ఇంకా లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవబోతా ఉన్నాయి. ప్రాస్పెక్టివ్ గా పాజిటివ్ వైబ్ వాళ్ళ రాష్ట్రంలో సృష్టింపబడుతూ ఉంటే, రాష్ట్ర యువతకి వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురిస్తూ ఉంటే, ఈగల్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. గంజాయి సాగు, గంజాయి ప్రాసెస్, ట్రాన్స్పోర్టేషన్ వీలైనంత వరకు అరికడతా ఉన్నారు. నేరాల రేటు తగ్గుతూ ఉంది. కళ్ళ ముందు ఒక పాజిటివ్ వైబు, తాము కోరుకున్న మెరుగైన భవిష్యత్తు అందివ్వగలిగే దిశగా చంద్రబాబు నాయుడు గారు తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అయితేనే తీర్చిదిద్దగలుగుతారని ఒక నమ్మకంతో 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలు ప్రజలు ఎన్డీఏ కూటమి కట్టబెడితే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా వీళ్ళ పరిపాలన జరుగుతూ ఉంటే, 2 సంవత్సరాల క్రితం, 18 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిని చేత్కరించుకొని ఇవాళ 151 నుంచి 11 స్థానాలకి కుదించడం అనంటే అది ఓటమి కాదు, ప్రజల చేత్కారాన్ని నుంచి వచ్చిన తీర్పు. అది ప్రజల శిక్షకు గురయ్యాడు ఆ నాయకుడు, ఆ పార్టీ. ఈ రోజుకి వాళ్ళ వైఖరిలో మార్పేం లేదు. అతను అదే విధంగా పోలీసు వ్యవస్థనో, చట్టాన్నో, సమాజాన్ని ధిక్కరిస్తా ఉన్నాడు. నేను తీసుకున్నదే నిర్ణయం, నేను చేసిందే శాసనం అన్నట్టుగా అతని విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా అతనే స్వయంగా పోలీసు అధికారులతో సహా బట్టలోడు తీసి కొడతానంటున్నాడు. వాళ్ళ శ్రేణులు గంగమ్మ జాతరలో వేటలను నరికినట్టు తెలుగుదేశం వాళ్ళని 2029 ఎన్నికల తర్వాత రప్పారప్ప నరుకుతామని చెప్పంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు సంబంధించిన సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నాడు. వారి పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నాడు. సర్వే రికార్డ్స్ మీద తన బొమ్మ వేసుకున్నాడు. ఆఖరికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వని స్థితి. దానికి తోడు అతని హయాంలో చేసిన సమగ్ర సర్వే సృష్టించిన రెవెన్యూ సమస్యల వల్ల లక్షలాది మంది రైతులు ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి రైతుల ఆస్తులు కానీ, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత లేని స్థితి అతను సృష్టించాడు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఆ భయాన్ని నుంచి ప్రజలను విముక్తిని చేసింది ఆ యాక్ట్ రద్దు చేయడం ద్వారా. అటువంటి స్థితిలో వందలాది అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమైనవి. ఉచితంగా ఇసుక అందుతూ ఉంది. నిర్మాణ రంగం పురోగమిస్తూ ఉంది. రాష్ట్రం 2019-24 మధ్యకాలంలో సృష్టించబడ్డ విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి కోలుకొని అభివృద్ధి ప్రస్థానాన్ని మొదలుపెట్టి భవిష్యత్తు మీద ఆశతోటి పురోగమిస్తుంటే, ప్రజలు ఏరుకోరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ఆశిస్తారా? ఈ మూర్తి లాంటి వాళ్ళు మేము ఒకళ్ళు ఉన్నాము ఈ సమాజంలో, మా చేతిలో ఒక సంస్థ ఉంది అని చెప్పని. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఇష్యూ చెప్తాం. ఇప్పుడు ఏదైనా ఉద్యోగ ప్రక్రియ కొనసాగుతుంది అనుకో ప్రభుత్వంలో, కొంతమంది బ్రోకర్లు బయలుదేరతారు. ఆ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మాకు 2 లక్షలు ఇస్తే మేము ఉద్యోగం ఇప్పిస్తా ఉంటారు. వీళ్ళు అడుగుతారు గ్యారంటీ ఏంటి అంటే, ఒకవేళ ఉద్యోగం రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా ఉంటారు. జనరల్గా ఏ నోటిఫికేషన్ అయినా విడుదలయ్యి
ఆ ప్రక్రియ మొత్తం మొగటానికి ఒక 9 నెలలో 10 నెలలో టైం పట్టుద్ది కదా. అవును. ఈ లోపు ఏం చేస్తారు, ఒక 20 మందిని అమాయకులను ఐడెంటిఫై చేసి తలా 2 లక్షలు వసూలు చేస్తారు. వసూలు చేసి ఒక 40 లక్షలు వీళ్ళ దగ్గర పోలపోతాయి. ఈ 40 లక్షలు వీళ్ళు ఏం చేసేది ఉండదు, అదంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ఆ నియామక ప్రక్రియ జరుగుతూ ఉంటది. కానీ వీడి 40 లక్షలు ఎక్కడో దగ్గర వడ్డీకిచ్చుకుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇచ్చిన డబ్బులు మాకు ఉద్యోగం ఇప్పిస్తుంది అనుకుంటారు. రేపు నియామక ప్రక్రియ ముగిసిపోద్ది. ఈ 10 మందిలో ఎవరికన్నా ఒకళ్ళకన్నా సరే మెరిట్ ఉండి, లేదు ఒకరికో ఇద్దరికో వాళ్ళు స్వతహాగా మెరిట్ అయ్యి ఈ 10-20 మందిలో వాళ్ళ స్వతహాగా ఉద్యోగం తెచ్చుకుంటే ఇది మేమే తెప్పించామని చెప్పని ఈ డబ్బులు తీసుకుంటారు. లేదనుకో అప్పుడు ఏం చేస్తారు, మీతో కోసం మేము ప్రయత్నం చేశాము, తలా 20,000 ఖర్చులైని అని చెప్పని 1,80,000 వీడేం చేసేదేం లేదు, ఈ డబ్బులు తీసుకుని ఆడి దగ్గర పెట్టుకుని అటు వడ్డీకి తిప్పుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళకేమనిపించుద్ది, అబ్బా వీడంతా నిజాయితీ పరుడురా, పోతే పోయిన 10,000-20,000 మన కోసం నిజాయితీగా ప్రయత్నం చేసి మళ్ళీ మన డబ్బులు వెనక్కిస్తున్నాడు అని చెప్పని ఫీల్ అవుతారు. ఈ 9-10 నెలల వడ్డీ ప్లస్ ఈ ఖర్చులు అంటే ఇది ఒక బిజినెస్. అలాగే నేను ఇందా చెప్పా కదా, ఫ్లూక్ గా ఒకళ్ళిద్దరికైనా వచ్చినాయి కదా ఉద్యోగాలు, ఆ డబ్బులు కొట్టేశారు కదా. ఈ మూర్తి లాంటి వాళ్ళు కూడా ప్రతి ఎలక్షన్కి ఇట్లాగే రిపోర్ట్స్ విడుదల చేస్తూ ఉంటారు, మేము సర్వే చేసాం, అవి చేసాం, ఇన్ని చేసాం, ఇన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాం, అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాం అని చెప్పని. వాటిలో ఎక్కడో ఒక ఎలక్షన్ 6 ఎలక్షన్ ఫ్లూక్ గా వాళ్ళకి మ్యాచ్ అవుద్ది, దాన్ని హైలైట్ చేసుకుంటారు తప్పితే మిగిలిన ఫెయిల్యూర్స్ ఎక్కడ చెప్పరు. 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఇక అతను మాకు టచ్లోకి రాలా. అంతకుముందు ప్రతి 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుతుండే వాళ్ళం. తెలంగాణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా స్పష్టంగా అతని సర్వే ఫలితాలు చూసాం మనం. అందువల్ల ఇప్పుడు ఈ ఐఐటిఎన్స్ అసలు అది సర్వే జరగల, ఏ ఐఐటిఎన్స్ ఆ సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఐఐటి చదువుకునే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా అవగాహన లేని వాళ్ళు సర్వేలు చేశారు అని అంటే, ఒకవేళ అటువంటి వాళ్ళు సర్వే చేస్తే ఆ ఫలితాల గురించి మనం దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద చర్చించడం కూడా శుద్ధ దండగా. థ్యాంక్ యూ సార్.